दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे ॐ नमो भगवते ॐ नमो भगवते ॐ नमो भगवते। అందరికీ నమస్కారం. ఇవాళ మనం మరొక అద్భుత అధ్యాయానికి వెళుతున్నాం. అది ప్రారంభం చేసే ముందర కొద్దిగా మనం విభూతిని గురించి చెప్పుకోవడం మిగిలింది. ఆ కొంత భాగం పూర్తి చేసేసి మనం విశ్వరూప సందర్శన యోగంలోకి వెళదాం. కిందటిసారి మనం విభూతిని గురించి చాలా విపులంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది మనం చూసాము. అర్జునుడు విభూతి అని చెప్పాడు ఆయన. పాండవులలో అర్జునుడు విభూతిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన శ్రీకృష్ణుడు చేపట్టినటువంటి యుద్ధం అనే పనిని నిర్వహించాలి. ఒక సమగ్రమైనటువంటి దైవానుభవాన్ని పొందడానికి అర్జునుడు ఆ స్థితికి వెళ్ళిపోయాడు. అహంకారం అనేటువంటి వెయిల్, ఆ తెరని ఆయన తొలగించి దాని వెనక ఉన్నటువంటి దైవాన్ని గ్రహించగలిగాడు. అట్లా గ్రహించాడు గనకనే ఆయన విభూతి అయ్యాడు. అట్లాగే అనేక విశ్వంలో ఉండే చరాచర జీవులన్నిటిలో కూడా దైవం ఒక ప్రత్యేకమైన శక్తితో విభూతిగా కనబడుతున్నాడు. ప్రతి జీవిలో, చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ప్రేమ మీర బొలిసి ఉండే రామ నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజస్వామి. చీమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. దయానంద సరస్వతి ఆయన దీన్ని చూసి శివలింగం మీద ఎలుక పాకుతూ ఉంటే ఆయన చూసి, ఎలుకని కూడా తోలుకోలేని వాడివి నువ్వేమి దైవం అని, దైవమే లేడు అన్నాడు ఆయన. శివలింగము దైవమే, ఎలుకలో ఉన్నది దైవమే. ఆ దైవం ఈ దైవం మీద పాకుతుంటే దానికి వచ్చిన పెద్ద నష్టం ఏమీ లేదు. అందుకని ప్రతి చిన్న జీవిలో కూడా ఆ జీవి ప్రకృతి నీ ముందు పెట్టి దాని వెనక దైవం ఉంటున్నాడు. అయితే ప్రతి వర్గంలోనూ కొంత ఉన్నతమైనటువంటి చైతన్యానికి వచ్చినటువంటి దాంట్లో ఆయన ప్రస్ఫుటంగా కనబడుతున్నాడు. ఆ కనబడేటువంటివన్నీ ఏమేమిటో వరుసగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. వాటన్నిటిలో కూడా రాజుని నేను, మానవులలో రాజుని నేను అన్నాడు. ఇప్పుడు రాజు అంటే రాజు, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు వీళ్ళలోనే నా దైవం ఉండేది అంటే ఒక నాయకత్వం, నాయకత్వం వహించగలిగేటువంటి చైతన్యం ఉన్న వాళ్ళలో నేనున్నా. అందరు రాజుల్లో ఆయన చాలా వెనకాల ఎక్కడో ఉన్నాడు. ప్రకృతి అనే మాస్క్ పెట్టుకుని, దట్టమైన మందమైన మాస్క్ పెట్టుకుని దాని వెనక ఉన్నాడు. అందుకని ప్రతి రాజులో పనిచేసేది ప్రకృతే, నేచరే వర్క్ చేస్తోంది, దైవం పనిచేయటంలా.
దైవం ఎప్పుడు చేస్తాడు? ఈ వెయిల్ అనేది గనక సెల్ఫ్ ఎఫర్ట్తో మనం తీసేసుకోగలిగితే అప్పుడు ప్రస్ఫుటంగా క్లియర్గా కనబడతాడు ఆయన. అందుకని మానవులలో రాజుని నేను, నాయకుడిని నేను అన్నాడు. ఇంతటి చైతన్యం వచ్చినటువంటి రాజులో ఆయన కనపడతాడు, ప్రతి రాజులో కాదు. అట్లాగే రహస్యాలలో మౌనాన్ని నేను అన్నాడు. దక్షిణామూర్తి మనకి గుర్తుకొస్తాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నాడు. ఆయన చుట్టూతా వృద్ధాహ శిష్యాహ గురుర్యువా. ఈయన గురువుగారు దక్షిణామూర్తి, ఈయన యువకుడు, ఎప్పుడూ ఆయన 30 ఏళ్ల వయసులోనే ఉంటాడు. ఆయన చుట్టూ కూర్చున్నటువంటి శిష్యులు వాళ్ళు వృద్ధులు. వాళ్ళందరూ కూడా ఈయన దగ్గర జ్ఞానం పొందడానికి వస్తే ఈయన ఏమీ మాటలతో చెప్పక్కర్లేకుండానే ఆయన మౌనం నుంచే వాళ్ళ సందేహాలన్నీ తొలగిపోయేటువంటి జ్ఞానమంతా కూడా ప్రసారమైంది, కమ్యూనికేట్ అయిపోయింది. అదే రహస్యాలలో మౌనాన్ని నేను అన్నాడు. ఎటువంటి మౌనం? దక్షిణామూర్తిలో ఉన్నటువంటి మౌనమైతే అక్కడ దైవం ఉన్నట్టు. ఇలా ప్రతి విభూతిలో కూడా విభూతిగా నేనున్నాను అని చెప్పి ఇప్పుడు అర్జునుడికి ఆయన చేయాల్సినటువంటి పనిని ఒక స్పష్టపరుస్తున్నాడు. ఆయన, నువ్వు నా విభూతివి కాబట్టి ఇప్పుడు నీకు భయంకరంగా కనిపిస్తున్నటువంటి యుద్ధం అనే పని చేయడానికి నువ్వు సిద్ధపడతావు. ఎందుకంటే సర్వము దైవమే అనేటువంటి ఒక జ్ఞానం అర్జునుడికి కలిగింది. శ్రీ అరవిందులు అన్నారు, మానవులలో మానవ జాతి అనేకమైనటువంటి దశలలో అనేకమైనటువంటి సైకిల్స్లో ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఈ సైకిల్స్లో వచ్చినటువంటి ఈ ఆవృత్తాలలో దశల వారీగా వచ్చినటువంటి మానవ జాతి అది ఒక ఉన్నతమైనటువంటి దిశగా అది వెడుతోంది అని అన్నారు ఆయన. ద హిస్టరీ ఆఫ్ ద సైకిల్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ ప్రోగ్రెస్ టువర్డ్స్ ద అన్వెయిలింగ్ ఆఫ్ ద గాడ్ హెడ్ ఇన్ ద సోల్ అండ్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. మానవ అంతరాత్మలో మానవ జాతిలో దైవం తెర తొలగించుకుని జ్ఞానవంతంగా బయటికి కనపడేటువంటి ఒక దిశగా మానవ జన్మలన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకని మన జన్మలు ఏమి వృధా కావు. మన జన్మలు వృధానేమో అని మనకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఏమిటవుతుందో మనకి తెలియట్లేదు, ఏదో మానవ జన్మ అంటూ వచ్చింది, అంతో ఇంతో జ్ఞానం వచ్చింది, ఇప్పుడేమవుతామో. ఇంత జ్ఞానం వచ్చినటువంటి దశకి మనం వచ్చాము. ఎన్ని సైకిల్స్ నడిచాయి, ఎన్ని ఆవృత్తాలు, ఎన్ని జన్మలు గడిచాయి. అటు ప్రతి జన్మ కూడా ఒక ఉన్నతమైనటువంటి చైతన్యం వైపుకే పోతోంది. అలా ఈ మానవ జాతి ఈ సైకిల్స్ అన్నిటినీ చూస్తుంటే మనకేమనిపిస్తోందంటే మానవుడి అంతరాత్మలో మానవ జాతి మొత్తంలో శ్రీ అరవిందుల ఆయనకున్నటువంటి పెద్ద ఆలోచన అంతా ఈ ప్రపంచంలో మానవ జాతి ఏమవుతుంది, ఈ మానవ జాతిని అంతటికీ తరుణోపాయం ఏమిటి, అది ఆయన ఆలోచిస్తున్నది. వ్యక్తికి తరుణోపాయం పూర్వ యోగాలలో మనకి అనుభవం అయింది, అది వచ్చేసింది. వ్యక్తికి అనుభవం, వ్యక్తికి అజ్ఞానం నుంచి పరిష్కారం పూర్వ సాంప్రదాయంలో యోగాలు చెప్పాయి. అట్లా సాధించినటువంటి మహనీయులు కూడా ఉన్నారు. కానీ ప్రపంచానికి ఎట్లా? అందుకని వారు యోగ సాధనలో పూర్ణయోగం అనేటువంటి దాన్ని మనకి ఇచ్చారు. అందుకని మానవ జాతి అంతరాత్మలో మానవ జీవితంలో మన జీవితంలో అజ్ఞానమని భావిస్తున్నటువంటి మన జీవితంలో దైవం ఆయన రివీల్ అయ్యేటువంటి ఒక మేనిఫెస్ట్ అయ్యేటువంటి విధంగా మనం అందరం అటువే వెళుతున్నాము. కాబట్టి మానవ జాతి పరిణామంలో ప్రతి దశ కూడా ఒక విభూతే. ప్రతి దశలో కూడా దైవం వ్యక్తమవుతూ అక్కడి నుంచి మన్ని ఇంకా ముందుకి ఆయన తీసుకువెడుతున్నాడు అని చెప్పి ఈ విభూతి మనకి తెలియచేస్తోంది అని అన్నాడు ఆయన. విభూతి యోగాన్ని వారు ఇంత లోతుగా ఆధ్యాత్మిక దృష్టితో విశ్లేషణ చేశారు. మనం విని ఉన్నాం, విభూతులన్నీ ఇందులో ఉన్నాయి అని విన్నాం.
ఎందుకున్నాయో తెలీదు. ఆ వచ్చినటువంటి ఆ విభూతి శక్తితో మనం ఏం చేయాలో మనకి ఇంతదాకా తెలియల. ఇప్పుడు శ్రీ అరవిందులు చెప్పారు, ఈ శక్తి ఉన్నటువంటి వాళ్ళలో పరిపూర్ణమైనటువంటి దైవానుభవం కలుగుతుంది. ఈ విభూతి శక్తి ఇక ముందు రాబోయేటువంటి విశ్వరూపానికి దారి తీస్తోంది అన్నారు. ఇప్పుడు ఈ విభూతిగా దైవం వ్యక్తమవుతున్నాడని గనక తెలిసినట్లయితే, ఇప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నటువంటి దైవం ఎవరో ఏమిటో అర్థమైపోతుంది అర్జునుడికి. దానికి ముందు పాఠం ఇదనమాట. మనకు ఉంటాయిగా ముందు పాఠాలు, తర్వాత పాఠాలు. అట్లాగే ముందు పాఠం విభూతి యోగం. అంతకంటే ముందు ఉన్నటువంటి పాఠం రాజవిద్య, రాజగుహ్య యోగం. ఇవన్నీ ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగంలోకి మనం అడుగు పెడుతున్నాం. చాలా గొప్ప అధ్యాయం. అందరూ కూడా దీన్ని, ఇందులో ఉండేటువంటి కవితాత్మకమైన శక్తి, ఆ పొయట్రీ చాలా గొప్పగా ఉంటుంది. ఆ శక్తిని, అందులో దైవం చూపించినటువంటి ఆ విశ్వరూపాన్ని, మహనీయతని అందరూ కొనియాడారు వ్యాఖ్యాతలంతా. శ్రీ అరవిందులు ఏం చేశారు? ఆయన ఏది చేసినా ఇంకా ఎక్కువ ఉన్నతంగా, లోతుగా ఆయన విశ్లేషణ, వివేచన ఉంటుంది. ఇప్పుడు మనము విశ్వరూప సందర్శన యోగంలో శ్రీ అరవిందులు చెప్తున్నటువంటి కొన్ని అంశాలు మనం ఓ జిస్ట్ లాగా మనం తెలుసుకుంటే ఇక క్లియర్గా ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా వారు వివరంగా ఎట్లా చెప్పారో మనకు తెలుస్తుంది. ఇందులో మొట్టమొదటగా చెప్పినటువంటిది, అర్జునుడు చూడాలనుకున్నటువంటి దైవం ఎవరు? ఆయన ఒక సమగ్రమైనటువంటి సుప్రీం, దాన్ని ఆయన చూడాలనుకున్నాడు. దాని గురించి చెప్పారు. ఇక విశ్వరూప సందర్శనం అనేటువంటి యోగంలో బయటకు వచ్చినటువంటి సత్యాలు ఏమిటి, ఏమేమి సత్యాలు ఆ విశ్వరూప సందర్శనం చెప్తోంది శ్రీ అరవిందులు అది చెప్పారు. ఈ విశ్వరూపంలో విరాట్ స్వరూపుడిన ఈ దైవం ఎవరు? విశ్వరూపంగా కనిపిస్తున్నటువంటి దైవం ఆయన విశ్వరూపుడు, విరాట్ పురుషుడు అని కూడా అంటాం. ఆయన ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆయన పరమమైనటువంటి దైవం, ఆయనలోనే విశ్వం కూడా మొత్తం కనిపిస్తుంది. అటువంటి దైవం ఆయన. ఈ విశ్వరూపుడికి, విరాట్ పురుషుడికి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి అని మొట్టమొదటిసారిగా శ్రీ అరవిందులు చెప్పారు. రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, రెండు పక్షాలు అంటాం తెలుగులో. ఇదొక పక్షం, ఇదొక పక్షం. అలాగా రెండు రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఈ విరాట్ స్వరూపంలో ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఆ దైవంలో మనం చూడాల్సింది మధురమైన, ఆనందకరమైనటువంటి సత్యం ఉంది, మహాభయంకరమైన, విధ్వంసకరమైనటువంటి సత్యము ఉంది. రెండు పక్కపక్కనే ఉన్నాయి, ఆయనలోనే ఉన్నాయి. ఇవేమిటి, వీటి సిగ్నిఫికెన్స్ ఏమిటి అని అదొకటి మనం చూడాలి. భారతీయ ఆధ్యాత్మిక దృష్టి ఎంత మహనీయమైనది అని విశ్వరూపంలో ఆయన చెప్పారు. రెండు మాటలు శ్రీ అరవిందులు వాడారు. ఒకటి భారతీయ మతం అన్నారు, భారతీయ ఆధ్యాత్మిక దృష్టి అన్నారు. రెండింటికి ఒకటే అర్థం. మతం అంటే మామూలుగా రెలిజియన్ అని అనుకుంటున్నాం కదా, రెలిజియన్ అనే దృష్టితో ఆయన వాడాల. ఆ మాట వాడారు కానీ ఆ తర్వాతే 2-3 లైన్ల తర్వాత భారతీయ ఆధ్యాత్మిక సత్యం, ఆధ్యాత్మిక దృష్టి ఎంతటి మహనీయమైనది అని ఆయన చెప్పారు. అదొకటి చూస్తాం. అర్జునుడిలో ఒక ప్రశ్న చెలరేగింది సగం అయిపోయిన తర్వాత. ప్రశ్నలు అడిగితేనే అసలైన శిష్యుడు. ప్రశ్నలు అడగకపోతే శిష్యుడు కాదు, అడగమని చెప్పకపోతే గురువు కూడా కాదు. అందుకని జగద్గురువు మనకి శ్రీకృష్ణుడు, ఇంకెవ్వరూ గురువు లేరు, ఆయన జగద్గురువు. ఆ తర్వాత మాతారవిందులు మనకి గురువులు. ఎన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళని. 3 వాల్యూమ్స్ అయినాయి వాళ్ళు వేసిన ప్రశ్నలు శ్రీ అరవిందులని. మదర్ని వేసినటువంటి ప్రశ్నలు కూడా బోలెడన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. ప్రశ్నలు సమాధానాలు ఎక్కడైతే ఉంటుందో ఆ సంవాదం, సంభాషణ, అక్కడ సత్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఉపనిషత్ సాంప్రదాయం కూడా అదే, ప్రశ్న సమాధానం. అందుకని ప్రశ్నలు అడగాలి, సమాధానాలు చెప్పాలి. ఈ రెండు కూడా శ్రీకృష్ణుడు చేశాడు. అర్జునుడు ఒక ప్రశ్న ఆయన
లేవనెత్తాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా ప్రశ్నలు ఉంటాయా, ఇంకేం చెప్పమంటావు నీకు అని అనకూడదు. శ్రీకృష్ణుడు కూడా అన్నా, రే నాయన 11 అధ్యాయాలు అయినాయిరా, 11వ అధ్యాయంలోకి వచ్చాం, ఇక్కడ కూడా నీకు ఇంకా సందేహమేనా అంటే, ఆయన జగద్గురు ఎలా అవుతాడు? ఒక గురువు గారి దగ్గర ఓ శిష్యుడు ఉన్నాడు. వాడు వచ్చాడు ఎట్టాగో బలవంతంగా చదువుకోవడానికి. 2 రోజులు అయ్యాక అడిగాట, ఎప్పుడు నా చదువు అయిపోతుంది? అప్పుడే మొదలుపెట్టిన 2 క్లాసులు గాల, ఎప్పుడు చదువు అయిపోతుంది అన్నట్ట. అంటే పాపం ఆ గురువుగారు చాలా మంచివాడు. ఆయన వాత్సల్యంతో అన్నట్ట, నీకు చెప్పిన పాత పాఠం, తర్వాత నువ్వు నేర్చుకున్న కొత్త పాఠం 2 ఒకటిగా ఎప్పుడు నీకు అనిపిస్తాయో నీ చదువు అయిపోయినట్టు అన్నాడు. సరేనండి అన్నాడు. ఇంకో 2 రోజులు గడవంగానే నమస్కారం పెట్టి, నేను వెళ్ళొస్తానండి గురువుగారు అన్నాడు. అదేమిట్రా నాయన అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి అంటే, ఏం లేదండి, మీరు చెప్పిన పాత పాఠం ఏమో గుర్తులేదు, కొత్త పాఠం అర్థం కావట్లేదు, 2 ఒక్కలాగే ఉన్నాయి, మీరు చెప్పారు కదా ఒక్కలాగే ఉంటే ఇక వెళ్ళిపోవచ్చని, చదువు అయిపోయిందని, అందుకని ఇక వెళ్ళొస్తానంటే, నువ్వు వెళ్ళటమే చాలా మంచిదిరా బాబు, సరే వెళ్ళిరా అన్నాడు. కానీ ప్రశ్నలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటే అప్పుడప్పుడు ఉత్తమమైనటువంటి జ్ఞానం వైపుకి ఎడతాం. అర్జునుడు ఒక గొప్ప ప్రశ్న అడిగాట, అది కూడా మనం చూస్తాం. ఆ తర్వాత నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని శ్రీకృష్ణుడు అన్నాడు. జ్ఞానం అంతా విశ్వరూపం అంతా చెప్పిన తర్వాత, అర్జున నువ్వు నిమిత్త మాత్రుడివిగా యుద్ధం చేయాలి. నిమిత్త మాత్రుడు అంటే దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. శ్రీ అరవిందులు వేరే అర్థం చెప్పారు ఆయన, దాన్ని కూడా మనం చూస్తాం. కురుక్షేత్ర యుద్ధం వల్ల ఎట్లాంటి ధర్మాన్ని దైవం స్థాపించాలనుకున్నాడు, అది కూడా చాలా స్పష్టంగా శ్రీ అరవిందులు వ్యాఖ్యానం చేశారు. అసలు యుద్ధం అవసరం ఈ ప్రపంచంలో ఉందా? అసలు యుద్ధం ఎందుకుంది? హింస ఎందుకుంది? అహింస పరమోధర్మ అని కదా మనం అనుకుంటున్నది, వేదం చెప్పింది. మరి ఈ హింస ఏమిటి అని దీని గురించినటువంటి వ్యాఖ్యానం కూడా శ్రీ అరవిందులు విశ్వరూపం ద్వారా మనకి చెప్పారు. ఈ యుద్ధంలో మహామానవుడు నాయకుడుగా ఉండవలసినటువంటి మనిషి ఏ విధంగా దైవాన్ని యొక్క ఆజ్ఞని స్వీకరించాలి అది కూడా ఆయన చెప్పారు. శ్రీకృష్ణుడు అవతారమూర్తిగా కిందికి దిగొచ్చాడు. మనకి మళ్ళీనే 2 చేతులు 2 కాళ్ళు, మనకి మళ్ళీనే నార్మల్ సాధారణ జీవితాన్నే ఆయన గడిపాడు. ఆయన ఏమి ప్రత్యేకంగా లేడు. ఉన్నట్టు ఆయనకి మాత్రమే తెలుసు, నేను ప్రత్యేకమైన చైతన్యాన్ని, నేను సంపూర్ణ దైవ చైతన్యాన్ని అని ఆయనకి మాత్రమే తెలుసు. కానీ చూసేవాళ్ళెవరికి కూడా తెలియదు, మామూలు పిల్లాడే అనుకున్నారు వాళ్ళు. ఈ అవతారమూర్తి అర్జునుడు ఎలా చూశాడు ఆయన్ని? విశ్వరూపం తర్వాత ఎట్లా చూశాడు, అంతకుముందు ఎట్లా చూశాడు, అది కూడా మనం చూస్తాం. అర్జునుడికి విశ్వరూపం తర్వాత, నాకు నీ మనోహరమైనటువంటి రూపమే నాకు చూపించు అని ఆయన ప్రాధేయపడ్డప్పుడు అర్జునుడు నారాయణ స్వరూపాన్ని చూపించాడు ఆయన. ఆ నారాయణ స్వరూపం విశిష్టత ఏమిటి? శ్రీ అరవిందులు మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు చెప్పారు. ఇంకెక్కడా మనకి ఇది కనపడదు. నారాయణుడుగా కనిపించాడు. ఈ నారాయణ స్వరూపం ఏమిటి? విశ్వరూపానికి, నారాయణ స్వరూపానికి, శ్రీకృష్ణుడనే అవతార స్వరూపానికి, ఈ మూడింటికి ఉన్న తేడా, ఈ మూడింటికి ఉన్నటువంటి ఒక లింక్, ఒక బంధం ఏమిటి అని అత్యద్భుతంగా శ్రీ అరవిందులు ఇందులో చెప్పారు. తర్వాత విశ్వరూప సందర్శనం అనేది 3 సార్లు జరిగింది భారతంలో. ఒకసారి యశోదకి నోరు తెరిచి చూపించాడు. రెండవసారి ఉద్యోగ పర్వంలో కౌరవ సభలో ఆయన ఈ దుర్యోధనాదులందరికీ కూడా విశ్వరూపాన్ని చూపిస్తే వాళ్ళంతా మూర్ఛపోయారు, ఒక్కళ్ళు లేవల. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి మాత్రం ఆయన దివ్య దృష్టి ఇచ్చి చూడు అన్నాడు. ఆయన చూశాడు, అక్కడ ఒక విశ్వరూపం సందర్శనం అయింది. తర్వాత మూడవది అత్యంత ప్రగాఢమైనది విశ్వరూప సందర్శనం, కురుక్షేత్రంలో అర్జునుడికి మాత్రమే చూపించిన విశ్వరూపం. ఈ 3 విశ్వరూపాలు వీటి ప్రయోజనం ఏమిటి, ఇవి ఎటువంటి సత్యాన్ని చూపిస్తున్నాయి అని శ్రీ అరవిందులు
శ్రీకృష్ణుడు శ్రీ అరవిందులేగా అన్నా పర్వాలా. ఆయనలోకి శ్రీకృష్ణుని యొక్క ఊర్ధ్వ చైతన్యం దిగొచ్చింది. అందుకని ఆయనే కృష్ణుడు. అందులో ఆయన వివరంగా శ్రీ అరవిందులు విశ్వరూప సందర్శనంలో ఈ అధ్యాయంలో ఎలా ఉంది చెప్పారు. శ్రీకృష్ణుణ్ణి తత్వతః ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ తత్వతః అనే మాటని శ్రీ అరవిందులు వివరించినట్లు మనకి ఇంకెక్కడ కనపడదు. తత్వతః దైవాన్ని అర్థం చేసుకోవడం ఆ తర్వాత కూడా మనకు వస్తుంది. ఈ అంశాలు విశ్వరూపంలో మనం అధ్యయనం చేస్తాం. ఇవి శ్రీ అరవిందులు చెప్పినవి, అంటే ప్రముఖంగా చెప్పినవి. ఇంకా బోలెడంతా ఉంది. విశ్వరూప సందర్శనం చాలా 2 వ్యాసాలు రాశారు ఆయన. ఆ 2 వ్యాసాలలో సుదీర్ఘంగా అత్యంత వివరంగా రాశారు. మనం 2 రోజులకో లేకపోతే ఒక దాంట్లోకో మనం తీసుకురావాలి గనక కొన్ని మాత్రమే మనం పైన చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ విశ్వరూప సందర్శన అధ్యాయంలోకి మనం వద్దాం. ఇందులో ఇందాక అనుకున్నట్లుగా 2 వ్యాసాలు శ్రీ అరవిందులు రాశారు. ఒకటి ద విజన్ ఆఫ్ ద వరల్డ్ స్పిరిట్, టైమ్ ద డిస్ట్రాయర్. దాని పేరు అట్లా పెట్టారు. ఎంత పేర్లు కూడా ఎంత బాగా పెడతారు ఆయన. ఆ స్పష్టత ఏంటి అని మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ద విజన్ ఆఫ్ ద వరల్డ్ స్పిరిట్ అని పేరు పెట్టారు. విశ్వ ఆత్మ చైతన్యం అన్నారు. మనం విశ్వరూపం అని అంటూ ఉంటాం. ఆయన విశ్వమూర్తి. టైమ్ ద డిస్ట్రాయర్, అందులో ఏం చూపిస్తున్నాడు ఆయన? నేను కాలాన్ని సర్వం విధ్వంసం చేయడానికే నేను ఇక్కడ నిలబడ్డాను ఈ కురుక్షేత్రంలో అన్నాడు ఆయన. అందుకని ఈ పేరు పెట్టారు ఆయన, టైమ్ ద డిస్ట్రాయర్. ఇది ఒక ఎస్సే. విశ్వచేతనా దర్శనం, కాలం లయకారకుడు అని మనం తెలుగులో. ద విజన్ ఆఫ్ ద వరల్డ్ స్పిరిట్, ద డబుల్ ఆస్పెక్ట్. విజన్ ఆఫ్ ద వరల్డ్ స్పిరిట్, విశ్వ సందర్శనం, విశ్వయోగ సందర్శనం, ఇది డబుల్ ఆస్పెక్ట్ ఉంది అని అన్నారు. ఈ 2 పక్షాలు ఉన్నాయి విశ్వ రూపానికి అన్నారు. ఈ 2 వ్యాసాలు కూడా మనం సంగ్రహంగా మనం చెప్పుకుందాం, ప్రధానమైన అంశాలు. ఈ విశ్వరూప అధ్యాయం అంతా కూడా ఒక కవితారూపమైనటువంటి తత్వదర్శనం చేస్తుంది. కవిత్వంలో తత్వం చెప్పటం ఇందులో మనం చూస్తాం. దీన్ని ఇంకా ఎక్కువ ప్రగాఢంగా శ్రీ అరవిందులు సావిత్రి మహాకావ్యంలో కవితాత్మక రూపంలో పరిపూర్ణ సత్యాన్ని ఆయన వెల్లడించాడు. ఈ విశ్వరూపం సందర్శనం ఎలా జరిగింది, దీనివల్ల ఏం ప్రయోజనం నెరవేరుతోంది అని మనం తెలుసుకోవాలి. సాధారణంగా మానవ చైతన్యం ఏం చేస్తుందంటే, ఒక మహనీయమైనటువంటి సత్యం కనపడ్డప్పుడు అది చేతులెత్తి దండం పెడుతుంది, పరమానందంతో అంజలి ఘటిస్తుంది, లోపలికి వెళ్ళలేదు. మానవ చైతన్యానికి ఉండే లిమిటేషన్ ఇది. ఇది ఎప్పుడూ కూడా ఎపియరెన్సెస్ వరకే వెళ్ళగలుగుతుంది, కానీ అంతకంటే డీప్గా వెళ్ళేటువంటి శక్తి సాధారణ మానవ చైతన్యానికి లేదు. ఇది ఉన్నతమైన మానవ చైతన్యంగా అందుకే ఎదిగితే ఆ డీపర్ ట్రూత్స్ అన్నీ కూడా చూడగలుగుతుంది, అక్కడే ఆగిపోదు. ఇప్పుడు దీన్ని యథార్థమైనటువంటి అర్థం ఎలా తెలుసుకుంటాం మనం? శ్రీ అరవిందులు ఇందులో చెప్పారు. అర్జునుడు ఏ రూపం చూడాలని కోరాడు? శ్రీ అరవిందులు అన్నారు, తనకి ఇంతవరకు కంటికి కనిపించని దైవాన్ని చూడాలి అని ఆయన అనుకున్నాడు. విశ్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆత్మ చైతన్య శక్తిని చూడాలి అన్నాడు. ఆత్మ చైతన్య శక్తి, ఎప్పుడైతే శక్తి పవర్ అంటామో అప్పుడు అది డైనమిక్ అని అర్థం, డైనమిక్ ట్రూత్ అని అర్థం. మనకి 2 రకాలైనటువంటి ఆత్మల గురించి మాట్లాడతాం. ఒకటి స్టాటిక్, నిశ్చలము, నిర్వికారము, నిరంజనము, శాశ్వతము, మార్పులేనిది, తనలో తాను ఆనందించేది స్టాటిక్ ఆత్మ, నిశ్చలంగా ఉండే ఆత్మ. రెండోది దానికి ఉండే శక్తి, అది శక్తిగా బయటికి వచ్చినప్పుడు విశ్వంగా బయటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉండి కర్మలన్నీ, పనులన్నీ, చిన్న పని నుంచి పెద్ద పని దాకా సమస్త కర్మలు నిర్వహిస్తూ ఒక లక్ష్యం ప్రకారం ప్రపంచాన్నంతటినీ తన ఆదర్శం వైపు తీసుకెడుతుంది. అప్పుడు అది స్పిరిట్ మాత్రమే కాదు,
అది ఆత్మ చైతన్య శక్తి పవర్ అయింది. ఇప్పుడు ఆయన చూడాలనుకుంటున్నటువంటిది అర్జునుడు ఈ ఆత్మ చైతన్య శక్తిని చూడాలనుకుంటున్నాడు. ప్రపంచంలో పనిచేస్తున్న దైవ స్వరూపం అది చూడాలి అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆత్మని చూడాలనుకోవట్లా. ఆత్మ చూడటానికే మనకి దొరకదు, మనం దాని దగ్గరికి పోవాల్సిందే. మనం సాధన చేసి ఆత్మ దగ్గరికి మనం పోవాలి. కానీ ఆత్మ మనకి మనకి తెలియడం, రివీల్ అవ్వడం అనేది ప్రపంచంలో జరగదు. ప్రపంచంలో అంతా డైనమిక్ స్పిరిట్ పవర్ ఉంది. ఇక్కడ క్రియాశీలకంగా పనిచేసేటువంటి ఆత్మశక్తి ఇది చూడాలనుకున్నాడు. మనకి ఒక క్లారిటీ ఇక్కడ రావాలి. ఏం చూడాలనుకున్నాడు? ఏదో చూద్దామనుకున్నాడు, చూశాడు, మనకు నచ్చింది, దండం పెట్టాము అంతే. ఇంకా ఏమి చూస్తే మనకెందుకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. భక్తి ఉంది మనందరికీ కూడా, ప్రపంచంలో మహాభక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అర్జునుడు ఏం చూడాలనుకుంటున్నాడు? ప్రపంచంలో పనిచేస్తున్నటువంటి దైవాన్ని చూడాలనుకుంటున్నాడు. ఎట్లా చూడాలనుకున్నాడంటే ఒక దృశ్యంగా చూడాలనుకున్నాడు. ఒక విజన్, ఎదురుగుండా ఒక మహనీయమైనటువంటి ఒక ఫెనామినన్గా ఆయన చూద్దామనుకుంటున్నాడు. నా కళ్ళ ముందు పనిచేసే, ఈ ప్రపంచంలో పనిచేసే దైవం నాకు కనపడాలి. ఆయనకు అప్పటికేం తెలియదు ప్రపంచంలో దైవం పనిచేస్తున్నాడంటే ఏమిటి అనేది ఆయనకేం తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఆయన అడిగాడు, ఆయన ఇది చూడాలి అని అన్నాడు అని ఒక మాట అన్నాడు. మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. శ్రీకృష్ణ, నువ్వు ఇంతవరకు చెప్పినటువంటి ఉపదేశంతో నాకు మోహం తొలగిపోయింది. నువ్వు నాకు చెప్పింది ఆధ్యాత్మము అనేటువంటి ఉపదేశం. అధ్యాత్మం అంటే ఏమిటి? శ్రీ అరవిందులు చెప్పారు. అదేంటంటే అవ్యక్తము వ్యక్తము రెండు ఒకే దైవంలో ఉంటే అది అధ్యాత్మం అన్నారు. అవ్యక్తం అంటే అన్మానిఫెస్టెడ్, వ్యక్తం అంటే మేనిఫెస్టెడ్. వరల్డ్ అనేది మేనిఫెస్టెడ్ ట్రూత్. ఇది దైవం వరల్డ్గా వచ్చాడు కాబట్టి వరల్డ్ అనేది అభివ్యక్తమైనటువంటి వ్యక్తమైనటువంటి స్థితి. అవ్యక్తం అంటే అన్మానిఫెస్టెడ్. ఇది ఒక్కటే కాదు సత్యం. ప్రపంచంలో ఉండే దైవం మాత్రమే సత్యం కాదు, ఈయన సత్యం ఇంకా బోలెడంతుంది. ఆయన పైన పెట్టి కిందికి వచ్చాడు. ఆయన ఎంత చైతన్యంతో ఉన్నాడంటే మనం మాటల్లో చెప్పలేనంత గొప్ప శక్తితో ఉన్నాడు. ఆయన తనలో నుంచి కొంత చైతన్యాన్ని శక్తిగా తీసుకొచ్చి ఈ విశ్వం యొక్క ఆత్మగా అయినాడు. ఇప్పుడు ఈ రెండు కలిసి ఉన్నటువంటి దైవాన్ని ఆధ్యాత్మం అంటారు. ఇది నాకు అర్థమైంది అని అన్నాడు. ఏమర్థమైంది అని అడిగితే అప్పుడు అర్జునుడికి అర్థమైంది ఏమిటో శ్రీ అరవిందులు చాలా స్పష్టంగా చెప్పాడు. అర్జునుడికి ఏమర్థమైందంటే సర్వము దైవమే అని అర్థమైంది. విశ్వంలో ఉండే ప్రతి చిన్నది, దైవానికి వ్యతిరేకంగా ఉన్నది కూడా దైవమే. దైవానికి వ్యతిరేకంగా ఉన్నవేమిటి? దుష్టత్వం ఉంది, తర్వాత మృత్యు ఉంది, చెడు ఉంది, అధర్మం ఉంది, అన్యాయం ఉంది, ఇంకా ఎన్నున్నాయంటే అసలు మనకు పేపర్లు కూడా సరిపోవు. ఎన్ని పేపర్లు తెచ్చినా రాయడానికి సరిపోవు. అది వరకు మనం చెప్పుకున్నట్లు తప్పులు ఇన్ని ఉంటాయని గురువుగారు చెప్తే శిష్యుడు రాసేట లిస్టు. 100 తప్పులు అయిపోయినాయి. తెల్లారి అంతా పూలదండలు కట్టారు ఆశ్రమంలో. ఇదేమిట్రా, ఏముంది మన ఆశ్రమంలో? శత జయంతి చేస్తున్నాం అన్నట్ట. ఏమిటి శత జయంతి? మీరు ఇప్పటిదాకా 100 తప్పులు ఏం చేయకూడదో చెప్పారు, అవన్నీ రాసుకున్నాము. ఇప్పుడు తప్పుల శత జయంతి, దోషాలకు సంబంధించిన శత జయంతి చేస్తున్నాం. దోషాలు రాసుకున్నది చెయ్యకుండా ఉండడానికా, లేకపోతే వాటికి పండగ చేయడానికి? అందుకని ఏమి అర్థమై సర్వము దైవమే, దుష్టత్వం అన్నీ ఆయనలోంచి వచ్చాయి అని ఆయనకి అర్థమైంది. అంటే ఆల్ ఈజ్ ద డివైన్ అని అర్థమైంది. ఇంకొకటి సర్వ వస్తువులలో దైవమే నివసిస్తున్నాడు అని అర్థమైంది. మనం చూసి అన్నింట్లో, జీవులలో కానీ, తర్వాత ప్రాణం లేని వాటిలో, ఉన్న వాటిలో అన్నిటిలో ఆయనే ఉన్నాడు అని అర్థమైంది. ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ డ్వెల్స్ అని అర్థమైంది. ఇంకొకటి ప్రతి పరిమిత రూపంలో కూడా ఆయన ప్రకటన కాగలడు, అంత శక్తి ఉంది ఆయనకి అని తెలిసింది.
హీ కెన్ బి రివీల్డ్ ఇన్ ఎవ్రీ ఫైనైట్ అపియరెన్స్. ఇందాక అనుకున్నట్టుగా చీమలోకి రాగలడు, దోమలో రాగలడు. ఇలా వస్తే దైవానికి శక్తి ఉన్నట్టే. ఆయనకి అంత పెద్ద శక్తి ఉంది, గొప్ప చైతన్యం ఉంది. అటువంటి వాడు ఇంత చిన్న దాంట్లోకి తనని తను లిమిట్ చేసుకుని వచ్చాడంటే అది శక్తిగాక మరి ఏమవుతుంది? అది శక్తేగా. మనని మనం తగ్గించుకోవడం ప్రాపంచికమైనటువంటి జీవితంలో అది మనకి ఇన్సల్ట్. నేను తగ్గుతానా? నేను తగ్గను. నేను అందరికంటే పెద్ద దాని మీద కూర్చుంటాను, నేను అందరికంటే పెద్ద అని ఉంటుంది. ఎందుకంటే అహం కింద మనం ఉంటాం కనుక అహంకి అట్లా ఉంటుంది. కానీ దైవానికో ఆయనకు అది కూడా ఉండదు. గాడ్ అని ఒక చిన్న పోయం రాశారు శ్రీ అరవిందులు, అత్యద్భుతంగా రాశారు. అది మనం రేపో ఎప్పుడో చెప్పుకుందాం. గాడ్ అన్నాడు. ఆ గాడ్ ఎవరు అంటే చిన్న మట్టి ముద్దగా కావడానికి కూడా ఆయన ఏమీ సంకోచించట. చిన్న మట్టి ముద్ద అవుతాడు, పేడ పురుగు అవుతాడు, ఆయనకేం సంకోచం లేదు. ఎందుకని? ఆయన శక్తిమంతుడు. కావాలంటే ఇందులో నుంచి ఉన్నతమైనటువంటి శక్తిగా ఉండగలడు. అందుకని ఇప్పుడు అర్జునుడికి అర్థమైంది ప్రతి పరిమిత రూపంలోనూ దైవమే ఉన్నాడు అని అర్థమైంది. ఇది అధ్యాత్మము అంటే ఇది అన్నారు. చాలా వరకు ఆయన అర్థం చేసుకున్నాడు. తర్వాత విశ్వంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన కూడా దైవం చేస్తున్న యోగానికి ఫలితం, ఆయన ప్రకటనే అని అర్థమైంది. ఇది చాలా కష్టసాధ్యం. దైవం యోగం చేస్తున్నాడు, ప్రపంచాన్ని నడపడం అనేటువంటి యోగం ఆయన చేస్తున్నాడు. ఆ యోగంలో ప్రకృతి కూడా ఉంది. ఆయన దివ్య ప్రకృతితో వచ్చాడు, శక్తితో వచ్చాడు. ఆ ప్రకృతి ప్రపంచంలో ఇక్కడ లోవర్ నేచర్గా పనిచేస్తోంది. ఇది ఈ ప్రకృతి చాలా శ్రమ పడుతోందిట. నాలో ఉన్నటువంటి దైవాన్ని నేను ఎట్లాగా పూర్తిగా సంపూర్ణ సత్యంతో ప్రకటన చేయాలి అని ఈ యోగం ఆయన చేస్తున్నాడు. ఇది యోగం. ఈ యోగం అంతా కూడా ఆయనకి అర్థమైంది అర్జునుడికి. అందుకని ఇప్పుడు అర్జునుడు చూడాలనుకుంటున్నది సమగ్రమైనటువంటి డైనమిక్ ట్రూత్ని చూడాలనుకుంటున్నాడు. తర్వాత శ్రీ అరవిందులు చెప్పారు ఎలాంటి దైవం ఆయన. శ్రీ అరవిందులు చెప్పేటువంటి క్లారిటీకి అంతం ఉండదు. ఇంకా 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 స్పష్టంగా చెప్తూ ఉంటారు. ఎట్లాంటి దైవమీన? ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి రూపాలన్నీ దైవానికి మాస్కులు. అటువంటి దైవాన్ని చూడాలనుకున్నాడు. మామూలుగా పిల్లలు మాస్కులు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు, ఏ ముఖం ఏదో మనకు తెలియదు. అలాగే పెద్దవాళ్ళు కూడా రకరకాల పార్టీల్లో వెస్ట్రన్ కంట్రీస్లో మాస్కులు పెట్టుకుని పార్టీలకు పోతూ ఉంటాడు, ఎవరెవరో తెలియకుండా ఉండడానికి. అట్లా భగవంతుడు కూడా ఇన్ని రూపాలనేటువంటి ఒక్కొక్క రూపంకి ఒక్కొక్క మాస్క్ పెట్టుకుని ఆ మాస్క్ వెనకాల ఆయన అంతరాత్మగా రహస్యంగా ఉన్నాడు. అట్లాంటి దైవాన్ని చూడాలనుకున్నాడు. తర్వాత తన శక్తిని విభూతిగా ప్రకటిస్తున్నటువంటి దైవాన్ని చూడాలి. సర్వ ప్రకృతికి ప్రభువుగా ఉన్నటువంటి దైవాన్ని చూడాలి. ప్రకృతి అంటే ప్రపంచమే. ఆ తర్వాత ఈయనలోనే ఇందాక మనం అనుకున్నట్లుగా మేనిఫెస్టెడ్గా ఉన్నటువంటి రెండు స్థితులు నేను చూడాలి అనుకున్నాడు. ఈ సమగ్రమైనటువంటి దాన్ని, రూపాన్ని నేను చూడాలి అని ఆయన్ని అడిగాడు. శిష్యుడు గట్టివాడే, అంత తేలికైగా వదిలిపెట్టేవాడు కాదు. ఎందుకంటే బాగా 11 అధ్యాయాలు అయినాయి, మంచి అనుభవం గడించాడు. ప్రతి అధ్యాయానికి కష్టమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? శ్రీ అరవిందులు అన్నారు, హీ మస్ట్ రిసీవ్ ద కమాండ్ టు హిస్ పార్ట్ ఇన్ ద వరల్డ్ యాక్షన్. ఇప్పుడు ఈ ప్రపంచంలో పనిచేసేటువంటి ఈ విరాట్ స్వరూపం గనక ఆయనకు తెలిసినట్లయితే ఇప్పుడు తను ఈ విశ్వకర్మలో తనేం పని చేయాలో ఆయనకు తెలుస్తుంది. ఇదంతా పెద్ద పని జరుగుతోంది ప్రపంచంలో. అందులో ఆయన పార్ట్ ఏమిటనేది ఆయనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే తలా ఒక పని అప్పచెప్తాం మనం. ఎవరి పని ఏదో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ ఎవరి పని ఏదో చేయాలంటే మొత్తం ఫంక్షన్ ఏమిటి, ఎవరొస్తారు, అసలు దీని ఉద్దేశం ఏమిటి, ఇదంతా తెలియాలి. తెలిస్తే మన పార్ట్ ఏదో మనం చాలా క్లియర్గా మనం చేయగలుగుతాం. అట్లా ఇప్పుడు అర్జునుడికి యుద్ధానికి సంబంధించినటువంటి ఒక ఆదేశం ఆయనకి రావాలి గనక ఈ దైవాన్ని చూస్తే ఆయనకి తన పార్ట్ ఏంటో ఈ కర్మలో తెలుస్తుంది. కాబట్టి
విశ్వంలో పనిచేస్తున్నటువంటి దైవం చూడాలి నేను అని కోరుకున్నాడు. ఆత్మని చూడాలి అంటల్లా, విశ్వంలో పనిచేసే దైవాన్ని చూడాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని శ్లోకాలు మనం చూద్దాం. అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు ఇందులో ఉన్నాయి. అర్జునుడు అడుగుతున్నాడు, ద్రష్టుమిచ్చతే రూపమైశ్వరం పురుషోత్తమా, నేను నీ ఐశ్వర్యయుక్తమైనటువంటి రూపాన్ని నేను చూడాలి, నాకు చూపించు అన్నాడు. మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతోమేత్వం దర్శయాత్మానమవ్యయం, నేను నీ రూపాన్ని చూడగలను అని నువ్వు భావిస్తే నీ సమగ్రమైనటువంటి రూపాన్ని నాకు చూపించు అన్నాడు. అంటే కొన్ని శ్లోకాలు మనం వదిలేసాం, కొన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం విశ్వరూప సందర్శన యోగంలో. అప్పుడు భగవంతుడు సమాధానం చెప్పాడు. చూపించమంటే ఇంక అంతకంటే ఏం కావాలి శ్రీకృష్ణుడికి? నెమ్మదిగా ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడో శిష్యుణ్ణి అక్కడికే పట్టుకుపోతున్నాడు. మనకు కూడా ప్రశ్నలు వస్తున్నాయంటే దైవం మనని ఆ ప్రశ్నలు అడగడానికి పురికొల్పుతున్నాడు. లేకపోతే ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? లోతైన ప్రశ్నలు. అందుకని శిష్యుణ్ణి తను ఎటువైపుకి తీసుకువెళ్ళాలో అటువైపుకే తీసుకెడుతున్నాడు. అడిగితే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. చూడవయ్యా అర్జున, అనేక విధాలైనటువంటి వైవిధ్యంతో ఉన్నటువంటి దివ్యములైన అనేక వర్ణాలు కలిగిన ఆకృతులున్నటువంటి నూర్ల వేల సంఖ్యలో ఉన్న నా రూపాలన్నీ చూడు అన్నాడు. ఈయన అనుకున్నాడు ఒక రూపం అనుకుంటున్నాడు. ఆయన అన్నాడు అసంఖ్యాకమైనటువంటి విశ్వంలో ఉండేవన్నీ నా రూపాలే, ఇవన్నీ ఇప్పుడు నీకు చూపిస్తా అన్నాడు. ఆ తర్వాత పశ్చాదిత్యాన్ వసూన్ రుద్ర అశ్వినౌ మరుతౌ స్తథా బహూన్య దృష్టపూర్వాణి పశ్చాశ్చాశ్చర్యాణి భారత అన్నాడు. నా విశ్వరూపంలో రుద్రులు, ఆదిత్యులు, వసువులు, వీళ్ళంతా అశ్విని దేవతలు, మరుత్తు, వాయువులు, వీళ్ళందరూ కూడా ఉంటారు చూడు. ఇంతవరకు ఎవ్వరు ఎన్నడూ ఈ విశ్వరూపాన్ని చూడలేదు అని చెప్పాడు. అని ఇహైకస్థం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్య ద్రష్టుమిచ్చతి. సో చరాచరాలలో ఉండేటువంటి సమస్త జగత్తుని నాలో ఒకచోట ఒక సమయంలో చూడు. ఎంత కాంప్లికేటెడ్గా చెప్పాడు. నువ్వు చూస్తున్నటువంటివన్నీ కూడా నాలో ఒకే చోట ఉన్నాయి, ఒకే సమయంలో ఉన్నాయి, ఏకకాలంలో చూస్తావు. ఇక్కడ ఒకటి, ఇంకొక చోట ఒకటి కాదు, అన్ని వరుసగా నాలో ఒకేసారిగా ఉన్నాయి కొన్ని, వాటన్నిటినీ కూడా చూడు అని గుడాకేశ అని పిలిచాడు. దీంట్లో ఉండేటువంటి లోతైన అర్థం ఏంటంటే నిద్రని జయించినవాడా అని అర్థం. నిద్ర అంటే తామసికమైనటువంటి జడత్వం, అజ్ఞానం. ఈయన అజ్ఞానాన్ని జయించాడు, అహంకారం అనే తెరని తొలగించుకున్నాడు కాబట్టి గుడాకేశుడు అన్నాడు. అని సంబోధన చేసి చూడు అని చెప్పి, ఒకసారి గనక నా ఈ విశ్వరూపాన్ని చూస్తే దేన్ని చూడటానికి నీకు ఇంక ఇష్టం ఉండదు. ఒక ఉన్నతమైనటువంటి రుచి చూశాక కింద స్థాయి రుచి ఏం బాగుంటుంది? రామదాస్ గారు అన్నట్టు, శ్రీరామ నీనామం ఎంతో రుచిరా, ఓ రామ నీనామం ఎంతో రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా మేలైన నీరామమేమి రుచిరా. ఒకసారి రామనామం ఒకసారి అన్న తర్వాతట పంచదార చిలకలు తీయగా ఉండవు, మీగడ బాగుండదు, పాలు బాగుండదు. ఇవన్నీ మధురమైన పదార్థాలు, మనస్సుకు నచ్చేవి. ఇవేమీ రుచిగా ఉండవు నీ నామం ముందరా అని ఆయన అన్నట్లు శ్రీకృష్ణుడు అంటున్నాడు, నాలో నువ్వు చూసినటువంటి అన్నీ కూడా ఒకసారి చూస్తే నీకు ఇంకా ఏవి చూడాలని ఇష్టం కలగదు అర్జున అని చెప్పాడు. అని అంత విశ్వరూపాన్ని చూడాలంటే ఆయనకున్న సాధారణ నేత్రం సరిపోదు, దివ్య నేత్రం కావాలి. ఆ దివ్య నేత్రాన్ని ఇస్తున్నాను అన్నాడు. నతుమాం శక్షసే ద్రష్టుమనేనైవ స్వ చక్షుషా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నువ్వు అడిగావు కదా నీ ఐశ్వర్యవంతమైనటువంటి రూపాన్ని చూపించమని, అందుకని నేను నా యోగం అనే ఐశ్వర్యాన్ని చూపిస్తా.
యోగం చేస్తున్నాడు పరమాత్మ విశ్వంలో. అజ్ఞానంలో కిందికొచ్చి అజ్ఞానం నుంచి పరమ సంపూర్ణమైనటువంటి జ్ఞానంగా తను అభివ్యక్తం కావాలని ఆ యోగం చేస్తున్నాడు. ఆ యోగం పేరే పరిణామం. మామూలుగా అయితే పరిణామం అంటాం, ఇవల్యూషన్ అంటాం. ఆ ఇవల్యూషన్ ఏమిటి? దైవం చేస్తున్నటువంటి యోగం. అందుకని నా యోగైశ్వర్యాన్నంతా కూడా నువ్వు చూడాలంటే నీకున్న కళ్ళతో, ఈ ప్రాకృతమైనటువంటి కళ్ళతో నువ్వు చూడలేవు గనక నీకు దివ్యమైన నేత్రాన్ని ఇస్తున్నాను అన్నారు ఆయన. దివ్యమైన నేత్రం అంటే దివ్య దృష్టి అని అర్థం. ఎందుకు మామూలు నేత్రం చూడలేదు? ఎందుకు అంతకంటే జ్ఞాన నేత్రం కావాలి? ఎందుకు అంటే శ్రీ అరవిందులు అన్నారు, వాట్ దౌ హ్యాస్ టు సీ రిప్లైస్ ద అవతార్, ద హ్యూమన్ ఐ కెనాట్ గ్రాస్ప్, ఫర్ ద హ్యూమన్ ఐ కెన్ సీ ఓన్లీ ద అవుట్వర్డ్ అపియరెన్సెస్ ఆఫ్ థింగ్స్ ఆర్ మేక్ అవుట్ ఆఫ్ దెమ్ సెపరేట్ సింబల్ ఫార్మ్స్, ఈచ్ ఆఫ్ దెమ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ఓన్లీ ఏ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఇటర్నల్ మిస్టరీ. శాశ్వతుని యొక్క అద్భుతంలో సాధారణ కన్ను దాన్ని పూర్తిగా గ్రాస్ప్ చేయలేదు, బయట వరకే చూస్తుంది. కృష్ణుడు దైవము అంటే మనం ఏం చూస్తాం? ఆయన కిరీటం చూస్తాం, ఆయన ఏం వేసుకున్నాడో చూస్తాం, ఆయన చేతులు ఎక్కడ పెట్టాడో చూస్తాం. మనసుకు అది కావాలి. ముందు ఇట్లా పెట్టాడా, అమ్మయ్య బతికిపోయాం. ఆ తర్వాత కిందికి పెట్టాడా, అమ్మయ్య ఇంకా పర్వాలే అన్నీ ఇస్తాడు. ఈ రెండూ ఉంటే మిగతాది ఎట్లా ఉన్నా పర్వాలేదు అంటుంది. మైండ్కి అంతే తెలుసు. సాధారణ నేత్రం అంతే, బయట అంతవరకే చూస్తుంది, దాని శక్తి అంతే ఉంది. అందుకని ఏది ఇవ్వాలి అంటే దివ్య నేత్రం కావాలి అని చెప్పి ఆ నేత్రం ఆయనకి ఇచ్చాడు. ఈ దివ్య నేత్రం ఇవ్వడాంట్లో ఏమి ఉద్దేశం ఉంది? ఇంకా డీపర్ ట్రూత్ ఒకటి ఉందిట. శ్రీ అరవిందులు ఇందాకే అనుకున్నాక ఆయనే వదిలిపెట్టరు. ఆయన పెద్ద గురువు, మనం కూడా వదిలిపెట్టాం ఆయన్ని. మనం కూడా ఎంత కష్టమైతే అయింది గాక మేము అడుగుతాం తెలుసుకుంటామని మనం కూడా అట్లాగే పట్టుబట్టి కూర్చుంటాం. ఆయన అన్నారు, దివ్య నేత్రం అంటే ఏమిటి అంటే అది అంతర్దృష్టి అన్నారు. అది అంతర్దృష్టి, లోపల ఉన్నదాన్ని చూడగలుగుతుంది. ఈ అంతర్దృష్టి యోగంలో ఉన్న దైవాన్ని చూస్తుంది. పరిణామంలో ఉన్నటువంటి దైవం మనందరినీ, ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఆ యోగాన్ని చూడగలుగుతుంది. మామూలుగా మనం ఏం చూస్తాం? మనమేం ఇప్పుడు చూడలేకపోతున్నాం. దైవం యోగం చేస్తున్నాడు అంటే ఏమిటో తెలియదు. మనం యోగం చేస్తాం కానీ ఆయన యోగం చేయడం ఏమిటి? మనకంటే తక్కువవాడా ఏమిటి ఆయన అని మనసుకి ఓ సందేహం వస్తుంది. కాదు, మన యోగము ఆయన యోగంలో భాగమే. ఆయన యోగం చేయకపోతే మన యోగం ఏమి పనిచేయ, మనం ఊరికే కూర్చోవడమే. అందుకని ఆయన యోగం ఏం చేస్తున్నాడో తెలుసుకునేటువంటి దృష్టి ఈ దివ్య నేత్రానికి, దివ్య దృష్టికి, ఇది అంతర్దృష్టి అన్నారు శ్రీ అరవిందులు. ఈ దివ్య దృష్టి ఏం చూస్తుంది? ఏం చూస్తుందంటే అనేకంలో ఏకాన్ని చూస్తుంది, ఏకంలో అనేకాన్ని చూస్తుంది. వన్ ఇన్ మెనీ, మెనీ ఇన్ వన్. మనం అలా చూడలేం. మనం వైవిధ్యంగా వేరువేరుగా కనపడుతున్నవి వేరువేరుగానే చూస్తాం. ఇవన్నీ ఒకే ఒక వన్ ఏకత్వంలో ఇవన్నీ భాగమే అని మనం మామూలు దృష్టి అంతవరకు పోదు. కానీ ఈ అంతర్దృష్టి ఉంటే ఏకంగా ఉన్నవాడే అనేక రూపాలలో ఆయన మేనిఫెస్ట్ అయినాడు అని చూడగలుగుతుంది ఈ దివ్య నేత్రం. ఇది ఈ అంతర్దృష్టి అన్నారు. ఈ అంతర్దృష్టి గతంలో జరిగింది చూడగలదుట, ఇప్పుడు జరుగుతున్నది చూడగలదు, భవిష్యత్తులోది కూడా చూడగలదు. అంతా ఒకే సీన్. కానీ మానవ చైతన్యం కాలంలో మనం వచ్చాం గనక గతం, వర్తమానం, ఫ్యూచర్ అని మనం డివైడ్ చేసుకోకపోతే మనకి తెలీదు. కానీ దైవానికి ఆయన ఇదివరకు ఏం చేశాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, భవిష్యత్తులో ఇదంతా ఏమవుతుందో కూడా తెలుసు. అటువంటి అంతర్దృష్టిని ఈ దివ్యనేత్రం అర్జునుడికి కలిగిస్తుంది. కనుక దివ్యనేత్రం ఊరికే విశ్వరూపాన్ని బయట చూడడానికి కాదు, ఈ విశ్వరూపం విశ్వంలో ఏం చేస్తోందో ఆ ప్రయోజనం ఏమిటో ఇదంతా కూడా చూడగలుగుతుంది అని చెప్పి శ్రీ అరవిందులు అని అందుకిచ్చాడు పరమాత్మ దివ్య దృష్టిని అర్జునుడికి. ఇప్పుడు ఆయన చూస్తాడు ఈ యోగం దైవం ఎలా చేస్తున్నాడు అని.
ఇట్లాంటి కొంత దూరం వెళ్ళిన తర్వాత అర్జునుడు, మహాప్రభో దీన్ని ఉపసంహరించు, నా వల్ల కావట్లేదు చూడటం, దివ్య దృష్టి ఇచ్చినా కూడా కష్టంగానే ఉందన్నమాట. అంతే చూడండి ఎంతటి సత్యమో అది అని అంటే, ఆయన సరే తన సాధారణ మనోహరమైనటువంటి రూపానికి ఆయన వచ్చాడు. ఇక్కడ విశ్వరూపంలో తర్వాత శ్రీ అరవిందులు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఈ దివ్య దృష్టితో విశ్వరూపాన్ని అర్జునుడు చూస్తున్నాడు. చూస్తుంటే ఏం కనపడుతోంది? ఉపనిషత్తు మనకి చెప్పిందంతా అక్కడ కనపడింది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నది ఉపనిషత్. దైవం ఎట్లా ఉన్నాడు అంటే, అనేక అసంఖ్యాకమైనటువంటి శిరస్సులతో, అసంఖ్యాకమైనటువంటి కళ్ళతో, అసంఖ్యాకమైనటువంటి పాదాలతో విశ్వమంతా వ్యాపించాడు అని సింబాలిక్గా ఉపనిషత్తు చెప్తోంది. సర్వంలో, ప్రతి జీవిలో కూడా దైవమే వ్యాపించాడు అని ఉపనిషత్తు చెప్తోంది. అట్లాగనే పరమాత్మ చెప్తున్నాడు, అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం అన్న. అనేకమైనటువంటి ముఖాలు, అనేకమైన కళ్ళు, అనేకమైనటువంటి అద్భుత దర్శనం, ఇంకా బోలెడన్ని కనపడ్డాయి, అనేకమైనటువంటి దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు అని చెప్పి ఇంకొకటి చెప్పారు. ఆ మహానుభావుడు ఎలా కనబడుతున్నాడంటే, దివ్యమైనటువంటి ఆయుధాలన్నీ పట్టుకుని ఎత్తి పట్టుకున్నాడు. ఆయుధం ఇట్లా పెట్టుకుంటే ఏమి అటాక్ చేయరు, ఆయుధం ఎత్తి పట్టుకుంటే అటాకింగ్ మూడ్ అది. ఇప్పుడు ఆయన ఎట్లాంటి మూడ్లో ఉన్నాడు? యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం జరిపించాలనేటువంటి మూడ్లో ఉన్నాడు గనక వెంటనే యుద్ధం చేయాలి అన్నట్లుగా ఆయన ఆయుధాలన్నిటినీ ఎత్తి పట్టుకున్నట్ట. అది అర్జునుడు చూశాడు. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. ఇంతటి అందమైన కవిత్వం ఈ విశ్వరూపంలో ఉంది. ఈ అర్థాలు ఏం చెప్పకపోయినా మన హృదయం పరమానంద భరితం అవుతుంది. ఎందుకంటే ఆ శక్తి శబ్దంలో ఉంటుంది కాబట్టి. దివ్యమాలలు ధరించాడు, దివ్య గంధాలు పూసుకున్నాడు ఆయన. చూస్తుంటే మహాశ్చర్యంగా ఉన్నాడు. అనంతం విశ్వతోముఖం, అనంతుడిగా విశ్వమంతా వ్యాపించిపోయి ఉన్నట్ట దైవం. నెమ్మదిగా అర్జునుడికి మొదట కొంత చూపిస్తూ ఇంకా దివ్యమైనటువంటివన్నీ కూడా ఆయనకి చూపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆయన చూస్తూ ఉంటే ఆకాశంలోకి బోలెడన్ని సహస్రమైనటువంటి సూర్యుళ్ళంతా ఆకాశంలోకి ఎగిసి పడితే ఒకేసారి ఎంత తేజస్సు అలముకుంటుందో అంత భయంకరమైన మహా తేజస్సుతో కనపడ్డాడు శ్రీకృష్ణుడు. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం పైకి చూస్తే కళ్ళు వాటంతట అవే మూసుకుపోయి సాయంత్రం అయితే కానీ మళ్ళీ సూర్యుడిని మనం చూడలేం. అట్లాంటిది ఇంత సహస్ర తేజస్సుతో, సూర్యుల తేజస్సుతో ఆయన కనబడుతూ ఉన్నాడు. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకత అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా అని అన్నాడు. అనేక రకాలుగా వైవిధ్యంతో ఈ సమస్త జగత్తు కూడా దైవం యొక్క శరీరంలో ఒకే చోట ఉన్నట్టు చూశాడు. అమెరికా అక్కడే ఉంది, అర్జెంటీనా అక్కడే ఉంది, ఇంకో అన్ని దేశాలు, ఇంకా విశ్వాలు, ఈ ఒక్క విశ్వమే కాదుగా అనేకమైనటువంటి విశ్వాలు అన్నీ ఆయనలో ఒక్క చోట ఉండడం ఈయన చూశాడు. చూసి ఒక్కసారి గగుర్పాటు కలిగింది. కొన్ని శ్లోకాలు మనం వదిలేసాం, అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గగుర్పాటు కలిగింది, కంపం కలిగి నమస్కారం చేసి ఆయన అన్నట్ట విశ్వరూపం చూపిస్తున్నటువంటి దాన్ని. ఎందుకంటే ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నటువంటి దైవం తన అస్తిత్వ అద్భుత దివ్య జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతున్నట్ట. మొదలుపెట్టాడు. దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం, కంటికి మహదానందంగా కనిపించేటువంటి రూపం నుంచి మొదలుపెట్టి ఆయన ఈ విశ్వంలో ఉండే సత్యాలన్నీ చూపించడానికి పెంచుకుంటూ పోతున్నట్ట జ్ఞానాన్ని, సత్యాన్ని. అర్జునుడికి ఆయన ఎలా కనిపించాడంటే మహోన్నతుడుగా కనిపించాడు, మహాసుందరుడుగా కనిపించాడు, మహాభయంకరుడుగా కనిపించాడు. రెండు పక్కపక్కనే ఉన్నాయి. మహాభయంకరమైనటువంటి రూపం ఒక పక్క ఉంది, మహాసుందరమైనటువంటి రూపం పక్కపక్కనే ఉంది. రెండు ఏం కొట్టుకోవటల్లా, రెండు ఉంటే కొట్టుకోవడం తప్పదు, నాలుగు ఉంటే చెప్పక్కర్లా.
ఇద్దరుంటే వాదాలు, నలుగురుంటే ఇంకా కొంచెం ఎక్కువ, ఆరుగురుంటే బాహాబాహి ముష్టాముష్టి. అందుకని సాధారణంగా సామరస్యం అనేది చాలా కష్టం. ఎందుకు హార్మనీ అనేది ఉండదు? ఒక 5, 10 మంది కలిస్తే ఎందుకు ఉండదు అంటే, అందరికీ అజ్ఞానమే, అందరిది ఈగోనే కాబట్టి ఈగోతో క్లాష్ అవుతూ ఉంటుంది. అందుకని సామరస్యం అనేది మనకు కావాలన్నా రావడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దైవం విశ్వరూపంలో మహాభయంకరుడు, మహాసుందరుడు ఇద్దరు పక్కనే ఉన్నారు. ఏమీ వాళ్ళిద్దరి మధ్యన ఎట్లాంటి అసామరస్యత లేదు. ఇద్దరు చక్కగా కనబడుతున్నారు. ఇది పెద్ద ఆశ్చర్యం, ఇది అద్భుతం. ఆయన వైభవంలో, ఆయన మహనీయతలో ఈ క్రూరము, రాక్షసము కూడా ఉన్నాయి. మహాక్రూరత్వం, మహారాక్షసం కూడా దైవంలోనే ఉన్నాయి. అంటే నమ్మబుద్ధి కాదు మామూలు మనస్సుకి. ఏమిటి ఇట్లా రాస్తారు? ఈ వాక్యాలు తీసేసి కొత్తగా భగవద్గీత రాద్దాం మనం. కొంచెం అంతా కృష్ణుడు ఏదో చెప్పాడు, మా దేవుడే మంచిగానే చెప్పాడేమో కానీ ఈ లోకానికి ఎట్లా అర్థం అవుతుందండి? ప్రతి వాళ్ళకి ఒకటి మనసులో ఉంటుంది, అయ్యో ఇంకొకళ్ళు బాగుపట్టలేదే అని ఉంటుంది. మనం బాగుపట్టలేదే అని ఉండదు. ఎందుకంటే మన మైండ్లో ఎవరిలో ఉండే ఈగో వాళ్ళ దాన్ని చూసుకోదు, పక్కవాడి దాన్ని చూస్తుంది. అది ఈగో లక్షణం. అది అందుకని ఈ వైభవంలో ఈ క్రూరము, రాక్షసత్వము ఉన్నాయని దైవం చెప్తున్నాడు అని అంటే, మామూలు మనసుకి అబ్బా ఇది ఉంటే అందరూ ఏమనుకుంటారు, వేరే మతాల వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా ఉంటే ఏం బాగుంటుంది, ఇవి తీసేసి ఇంకేదన్నా రాద్దాము అని అనిపిస్తూ ఉంటుంది. కానీ భారతీయ ఆధ్యాత్మిక దృష్టి ఎన్నడూ అట్లా చేయాల. ఎందుకంటే భారతీయ ఆధ్యాత్మికతకి దైవం అంటే ఏమిటో సంపూర్ణంగా తెలుసు. అందుకని ఇట్లా తీసివేతలు ఏమీ జరగల. ఆయన క్రూరము, ఆయన భయంకరము, ఇవన్నీ కూడా ఆయన సౌందర్యం పక్కనే ఉన్నాయి. మళ్ళీ అందులో ఒక క్రమబద్ధత కనిపించింది. అంత ఆర్గనైజ్డ్గా, ఆర్డర్లో ఉందిట. ఇది పెద్ద అద్భుతం. అద్భుతాలంటే ఇవే కదా. అందుకని ఇవన్నీ ఒక ఆర్డర్లో, ఆర్గనైజ్డ్గా, క్రమబద్ధంగా, అద్భుతంగా, మధురమైనవి ఉన్నాయి, భయంకరమైనవి ఉన్నాయి. ప్రపంచాన్నంతటినీ కూడా అభివ్యక్తం చేస్తున్న పరమాత్మగా అర్జునుడికి కనిపించాడు. ఆశ్చర్యం, ఆనందం, తర్వాత భయం కూడా కలిగింది ఆయనకి. ఏమిటి ఇది అంతా అని చూస్తున్నాడు. పరస్పర విరుద్ధాలు, వ్యతిరేకతలు అన్నీ ఒకే సమయంలో పక్కన కనబడుతున్నాయి. ఏవి ఒకదానితో ఒకటి సంఘర్షించటంలా, అన్నీ కూడా ఒక క్రమబద్ధంగా ఉన్నాయి. ఇదేమిటి అనుకున్నాడు ఆయన. అనుకుని స్తోత్రం చేశాడు. పశ్యామి దేహం స్తవ దేవదేహే సర్వాన్ స్తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు ఏం చూస్తున్నాడో అది పైకి అంటున్నాడు, కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు. ఏమేం కనపడుతున్నాయి ఆయనలో? ఆయన దేహంలోట సర్వదేవతలు కనపడుతున్నారు. అలాగే ప్రాణికోటి, ప్రపంచంలో, విశ్వంలో ఉండేటువంటి, అన్ని విశ్వాలలో ఉండేటువంటి ప్రాణికోటి ఆయనలో కనపడుతోంది. బ్రహ్మాణమీశం, బ్రహ్మదేవుడు కనపడుతున్నాడు. ఆయన ఎలా కనపడుతున్నాడంటే కమలాసనస్థం, కమలంలో కూర్చున్నటువంటి బ్రహ్మ కనపడుతున్నాడు. బ్రహ్మ సృష్టికి గుర్తు. ఆయన సృష్టి చేస్తాడు. అందుకని సృష్టి చేసేవాడు అక్కడే ఉన్నాడు, సృష్టిని లయం చేసేవాడు అక్కడే ఉన్నాడు. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు సామరస్యంగా ఉన్నారు. ఋషీంశ్చ, ఋషులున్నారు. సర్వ ఉరగాంశ్చ, ఆ రకరకాలైనటువంటి దివ్య సర్పాలన్నీ కూడా అందులో ఉన్నాయి. సర్పాలు శివుడి దగ్గర ఉండాలి కానీ ఇక్కడ ఉండడం ఏమిటి? ఎక్కడైనా ఉంటాయి. వాటి ఇష్టం, దైవం ఇష్టం. శివుడు ఆయనే, అన్నీ ఆయనే కాబట్టి అవి అక్కడ ఉన్నాయి. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఏమి కవిత్వము! అందుకని మనం చదువుకోవటం. ఆయనలో అనేకమైనటువంటి బాహువులతో, ఉదరాలతో, ముఖాలతో, కళ్ళతో అంతా ఒక అనంతమైనటువంటి రూపాన్ని నేను చూస్తున్నాను అని అర్జునుడు అంటున్నాడు. ఆ రూపానికి అంతం లేదు, మధ్యం లేదు.
ఆది లేదు, ఏది మొదలో ఎక్కడ మధ్యలో ఎక్కడ అయిపోతుందో కనపడనంతగా మొత్తం సర్వవ్యాపితమైనటువంటి విశ్వరూపాన్ని చూస్తున్నాను. విశ్వేశ్వర విశ్వరూప అన్నాడు. ఇక్కడుంది అసలు కీలకం. ఆయన ఎవరు? ఆత్మ కాదు, ఆయన విశ్వేశ్వరుడు. విశ్వానికంతటికీ ఈశ్వరుడుగా ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి చైతన్యం. అందుకని ఈ దైవాన్ని ఆయన ప్రస్తుతించాడు. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంత దీప్తానలార్క ద్యుతిమప్రమేయం అన్నాడు. కిరీటం, గద, చక్రం అన్నీ ధరించారు. తేజోరాశిగా కనపడుతున్నాడు. చూడడానికి అలవి కానటువంటి ఒక తేజస్సుతో ఆయన ఉన్నాడు. ఆయన దీప్తి ప్రకాశం ఎలా ఉందంటే అగ్ని సూర్యుల ప్రకాశంలాగా ఉంది. ఒకటే మనం చూడలేం, అగ్నిని కూడా మనం ఎక్కువ చూడలేం. అగ్ని సూర్యులు వాటి తేజస్సులు రెండు కలిపితే ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాడు ఆయన. అప్రమేయుడుగా అర్జునుడు కీర్తించాడు. ఆ తర్వాత ఇంకా భయంకరమైనటువంటి మరొక దివ్యమైనటువంటి సత్యాన్ని ఆయన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక సత్యం నుంచి మరొక గాఢమైన సత్యానికి, అక్కడి నుంచి మరొక ప్రగాఢమైన సత్యానికి నెమ్మదిగా నడిపిస్తూ పరిపూర్ణమైన దైవ స్వరూపమేమిటో చూపిస్తున్నాడు. ఇది గురువు చేసేటువంటి పని. ఒక్కసారే అన్నప్రాసన్నాడే ఆవకాయ అని సామెత ఉంది మనకి. పిల్లాడికి మనకు ఆవకాయ ఇష్టం కదా అని చెప్పి పిల్లవాడికి కూడా ఆవకాయ తినరా, ఈ సంవత్సరం చాలా రుచిగా ఉంది అంటే వాడు ఏమైపోతాడు? అందుకని మొత్తం అంతా ఒక్కసారి గుమ్మరించాలి అనడం దైవానిది కాదు. దశల వారీగా ఆయన తీసుకువెడతాడు. మన పరిణామం కూడా అందుకే నెమ్మదిగా నిరంతరంగా ప్రోగ్రెసివ్గా జరుగుతోంది. అమీహిత్వాం సుర సంఘావిశంతి కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధ సంఘా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి అన్నాడు. అమీ అంటే యుద్ధరంగం అని అర్థం. ఈ మాట మనం ఎక్కువ వాడం. అమీ ఏదో అమ్మీ వాడతాం, ఏదో ఆంధ్రాలో అమ్మాయిని అమ్మీ అంటారు. దీనికి ఏమైనా మకారం వేయలేదు కావును, ఒత్తు పెట్టలేదేమో, అమ్మీ అని ఉండాలేమో. కాదు, ఇది అమీ. ఇది యుద్ధరంగం అని అర్థం. యుద్ధ భూమిలో ఉన్నటువంటి దేవతలంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోతున్నారట, ఆయనలో ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరి ఈ స్వరూపాన్ని చూసి భయపడి అంజలి ఘటిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా స్వస్తి వచనాలతో ఆయనకి ప్రాంజలి ఘటించి పుష్కలమైనటువంటి స్తోత్రాలు చేస్తూ ఆయనలోకి ప్రవేశిస్తున్నారు. ఇది చూస్తున్నాడు ఆయన. యుద్ధరంగంలో ఉన్న వాళ్ళంతా ఇటు పోతున్నారు, ఆయనలోకి పోతున్నారట. అంటే చివరికి అందరూ వెళ్ళేది ఆయనలోకే. కానీ ఇప్పుడున్నటువంటి స్థితిలో కూడా అందరూ ఆయనలోకే వెళ్ళిపోతున్నారు అని అనేక ముఖాలు, నేత్రాలు, బాహువులు, తొడలు, పాదాలు కలిగి బహు భయంకరమైనటువంటి కోరలతో ఉన్నాడు ఆయన. దృష్ట్వా లోకా ప్రవ్యధితాస్తదావహం అన్నారు. ఈ రూపం చూస్తూ ఉంటే రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం అని. అన్ని నేత్రాలు, అన్ని ఊరువులు అన్నీ ఉన్నాయి. వాటితో పాటు పెద్ద పెద్ద కోరలు కూడా ఆయనకు ఉన్నాయట. దైవానికి కోరలు ఉంటే ఏం బాగుంటుందో? మామూలు మైండ్కి అయితే కొంచెం అంత బాగుండదు. కానీ దివ్యనేత్రానికి ఇది కూడా ఆయన రూపమే. దంష్ట్రాకరాళం అన్నారు. భయంకరమైనటువంటి కోరలతో ఉన్న మహనీయమైన ఆకారాన్ని చూసి లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయినాయిట. వాటితో పాటు నేను భయపడిపోతున్నాను అన్నాడు అర్జునుడు. నాకు భయం వేస్తోంది, లోకాలన్నీ తప్పిస్తున్న ఏమిటి రూపం, ఎప్పుడూ చూడలా, విశ్వమంతా ఈ మహాభయంకరము మధురమైన సత్యము రెండింటితో ఉందా, ఆ రెండు నువ్వేనా అని ఆయన అన్నాడు. అని అప్పుడు దైవం ఆయన ఎలా కనపడ్డాడంటే ఆకాశాన్ని తాకుతున్నటువంటి మండుతున్న అనేక వర్ణాలతో దైవం కనిపించాడు. ఆయన నోళ్ళు తెరుచుకుని ఉన్నాయి. ఒక నోరా, ఇందాక చెప్తున్నాడు కదా అసంఖ్యాకమైన నోళ్ళు. మనందరం ఉన్నాం కదా, ఒక విశ్వంలోనే ఇంత జనాలు ఉంటే, ఇన్ని నోళ్ళు ఉంటే అనేక విశ్వాలలో ఎంతమంది జీవులు, వాళ్ళ నోళ్ళెన్ని. ఇప్పుడు అన్ని నోళ్ళు తెరిచిస్తే మనం అసలు చూడగలమా? నోరు ఎవరైనా తెరిస్తే మనం చూడలేము, భయం వేస్తుంది.
ఆ నోళ్ళన్నీ కూడా తెరిచి ఆయన ఉన్నట్ట. ఆ తెరుచుకున్నటువంటి నోళ్లతో మండుతున్నటువంటి విశాల నేత్రాలు బాగున్నాయి, అందరికీ కావాలి. మంచి పెద్ద పెద్ద కళ్ళు ఉంటే అందం, కానీ అవి మండుతున్నటువంటి కళ్ళు, ఉగ్రరూపంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి కావలసినటువంటి ఒక ఉగ్రత్వము, భయంకరము అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. విశ్వంలో ఉండేటువంటి భయంకరమైనటువంటివన్నీ ఆయనలో ఉన్నాయి. అవన్నీ కూడా కళ్ళు మండుతున్నాయి, నోళ్ళన్నీ తెరుచుకుని ఉన్నాయి. ఉంటే ఆ కోరలతో చాలా భయంకరంగా ప్రళయాగ్నితో సమానమైన ముఖాలు చూసి, దిక్కులు తెలియట్లేదు స్వామి నాకు అన్నాడు. దిక్కు దోచడం లేదంటాము, నాకు ఏ దిక్కు దోచడం లేదు, ఎటు పోవాలో తెలియట్లా, దిక్కులు 4, ఏ దిక్కుకు పోవాలో నాకు తెలియట్లే, దిక్కు దోచట్లే అంటామే. అలాగా అర్జునుడికి కూడా నాకు దిక్కు దోచకుండా ఉంది, సుఖం పొందకుండా ఉన్నాను, ఓ జగన్నివాస దేవదేవ నీవు ప్రసన్నుడవు కా అని ప్రార్థన చేశాడు. ప్రసీద దేవేశ జగన్నివాస అని చెప్పి నాకు ప్రసన్నుడవు కా, నాకు ఈ రూపం చాలా భయం గొలుపుతోంది అని అన్నాడు. ఇప్పటిదాకా అర్జునుడికి తెలిసినటువంటి రూపం ఎట్లాంటి రూపం? ఆయన జగదీశ్వరుడు, ఆయన జగన్నివాసుడు, జగదాధారుడు అని మాత్రం తెలుసు. 2 చేతులతో శ్రీకృష్ణుడిలా పరమానందం కలిగించేటువంటి రూపాన్ని అర్జునుడు చూశాడు. కానీ ఇటువంటి ఈ మహా విశ్వరూపాన్ని, సర్వసత్యాలు కలిసినటువంటి విశ్వరూపాన్ని చూడాల. భయంకరము సత్యమే, మహాహింస సత్యమే, అన్నీ సత్యమే. ఒకసారి శ్రీ అరవిందులని ప్రశ్న అడిగారు ఆయన శిష్యులు, అహింస పరమో ధర్మ అని కదా, హింస అనేది మరి శ్రీకృష్ణుడు ఎట్లా చేశాడు? హింస అనేది ఒక సూత్రంగా అహింస అనేది గొప్పదే, కానీ దైవేచ్ఛ నుంచి ఒక మహాప్రయోజనం కోసం హింస అనేది వచ్చినప్పుడు దాన్ని మనం తప్పకుండా చేసి తీరవలసిందే. వేరే దేశం వాడు మన దేశానికి వస్తే నేను అహింస పరమో ధర్మ అని కూర్చుంటామా? కూర్చుంటే వాడికి ఇంకా మంచిది, వాడు వెపన్స్ కూడా వాడు వాడక్కర్లేకుండా అమ్మయ్య ఇంకో యుద్ధం వస్తే వాడుకుంటాను, వేస్ట్ కాలేదు, అమెరికా నుంచి కొనుక్కో అక్కర్లేదు నేను అనుకుంటాడు. అందుకని దైవేచ్ఛ ప్రకారం వచ్చినటువంటి హింసని గురించి నేను చెప్తున్నాను, కానీ ఒక అజ్ఞానంలో చేసేటువంటి హింస చేయమని నేను చెప్పటం లేదు అన్నారు శ్రీ అరవిందులు. ఆ క్లారిటీ ఆయన ఇచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అర్జునుడు ఒక విధ్వంసక శక్తిని ఆయనలో చూస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇంకా భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నాడు. ప్రసన్నుడవు కా అన్నాడు, ఇంకా ఆ దృశ్యం నడుస్తూనే ఉంది. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహైవావనిపాల సంఘై భీష్మో ద్రోణ సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యై అన్నారు. ఆ కురుక్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ ఈయన నోట్లో ప్రవేశిస్తున్నారు. ధృతరాష్ట్రుడి కొడుకులు, ఆ అమీచత్వాం యుద్ధభూమిలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి కొడుకులు, తర్వాత అనేక రాజ్యాల రాజులు, భీష్మ ద్రోణులతో సహా, కర్ణుడితో సహా అంతా యోధులందరూ కూడా, వాళ్లే కాదు పాండవ సైన్యంలో ఉన్న యోధులు కూడా, నా పక్షంలో ఉన్నటువంటి మహావీరులు కూడా నీలో ప్రవేశిస్తున్నారు, నేను చూస్తున్నాను అన్నాడు. ఈ దృశ్యం చూపించాడు. చూపించి వాళ్ళు ఎలా పోతున్నారు, ఏదో సున్నితంగా నడుచుకుంటూ పోతుంటే అదొక రకం, అట్లా పోవటలేదు, పరుగులు తీస్తూ పోతున్నారు. మామూలుగా మనం తిరుపతి ఎడితే పరుగులు కింద పడతామో తర్వాత చూద్దాం, ముందైతే పరిగెత్తాలి. దేవుణ్ణి చూడ్డానికి మనం పరుగులు తీస్తామే, అట్లా పరుగులు తీస్తూ వీళ్ళందరూ కూడా ఆ కృష్ణుని నోట్లోకి వెళ్ళిపోతున్నారు. నోళ్ళు తెరిచి ఉన్నాడుగా ఆయన మింగడానికి. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రా కరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. పెద్ద భయానకమైనటువంటి దృశ్యం చూపించాడు. ఏ సినిమా ఇందుకు పనికిరాదు, ఎవ్వడు తీయలేడు. ఇట్లా ఎన్ని గ్రాఫిక్స్ అయినా పెట్టినా ఈ ఫీలింగ్ మాత్రం మనకి కలగదు, చూడాలి. వీళ్ళంతా కూడా చాలా వేగంగా కోరలతో భయంకరంగా ఉన్నటువంటి నీ ముఖాల్లో ప్రవేశిస్తున్నారు. వారిలో కొంతమంది నీ దంతాల్లో చిక్కుకున్నారు. ఆయన నోరు అంతుంది, ఎన్ని విశ్వాలైనా అందులో పడతాయి, ఒకటి కాదు.
అంత పెద్ద అన్ని నోళ్ళు తెరుచుకుని ఈ వీరులందరూ ఆయన దంతాల్లో చిక్కుకుని గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారట. వారి శిరస్సులన్నీ కూడా చూర్ణములైపోతున్నాయి, పొడి 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 అయిపోతున్నాయి ఆయన నోళ్లలో పడి. ఆ దృశ్యాన్నంతటినీ కూడా అర్జునుడు చూశాడు. చూసి నదులన్నీ సముద్రం వైపు పరుగులు తీస్తూ ఎట్లా పోతాయో అట్లాగా ఈ మానవలోకంలో ఉండేటువంటి వీరులందరూ మండుతున్న నీ నోళ్లలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పోతామా ఎప్పుడెప్పుడు పోతామా అని తొందరపడుతూ వాళ్ళు అందులోకి ప్రవేశిస్తున్నారట. ఇంకా చెప్తున్నాడు ఆయన, ఎట్లా ఉన్నాడు, ఈ మిడతలన్నీ కూడా అగ్నిలో నశించడానికి పడిపోతూ ఉంటాయే, వాటికి తెలియదు అదేమిటో అనుకుంటాయి పాపం. అట్లా నాశనం కావడానికి మిడతలన్నీ అగ్నిలో ఎట్లా ప్రవేశిస్తాయో అట్లా ఈ వీరులంతా గబ 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 ఏదో పడిపోతోందన్నట్టుగా పోయి ఆ భగవంతుడి నోటిలో వాళ్ళు అక్కడున్నారు. ఉంటే ఆయన వీళ్ళందరినీ ఎలా మింగుతున్నాడు, ఎట్లా మింగుతాడు, ఒక్క గుటుక్కున మింగుతాడు అనుకుంటాం. గుటుక్కున మింగడం సరే కానీ చప్పరిస్తూ మింగుతున్నట్టు. చప్పరించడం అని తెలుగులో ఒక మాట ఉంది. మన నాలికతో పెదవులతో చప్పుడు చేస్తూ ఉంటాం. మంచి టేస్టీగా ఉంటే ఎంత బాగా చప్పరిచ్చితే కానీ ఆ ఆస్వాదన పూర్తి కాదు మనకి. అది టు స్మాక్ విత్ ఏ నాయిస్ విత్ ద లిప్స్ అండ్ ద టంగ్ ఇన్ అప్రిసియేషన్ ఆఫ్ ద టేస్ట్. ఒక మంచి రుచి పూర్తిగా మనకి తగలాలి అంటే చప్పరిస్తూ తింటాం. ఆ చప్పరిస్తున్నట్ట ఈ మహానుభావుడు. లేలిహ్యసేగ్ర సమాన సమంత. లేలిహ్య అంటే చప్పరించటం అని అర్థం. ఆ చప్పరిస్తూ గ్రసమానం మింగుకుంటూ చప్పరిస్తున్నాడు. ఆహా ఎంత రుచిగా ఉంది. మనం మాయాబజార్లో చూస్తామే ఘటోద్గజుడు, ఆహా ఏమి ఆక్రందనలు, ఇంకా కొంచెం శ్రవణానందంగా ఉన్నాయి, ఇంకా ఉంటే బాగుంటుందని అన్నట్టు భగవానుడు ఆయన ఈ వీరులందరినీ మింగుతూ చప్పరిస్తూ ఈ లోకాలన్నింటినీ కూడా ఆయన ఉగ్రమైనటువంటి దాంతో కోరల్లో తీసేసుకుంటున్నాడు, నోట్లో తీసేసుకుంటున్నాడు. సమస్త జగత్తును కూడా నీ ఉగ్రమైనటువంటి రూపం భయపెడుతోంది అని అంటున్నారు. అందరూ కూడా లోపల చప్పరించుకుంటూ చక్కగా ఆయన తినేస్తున్నాడు వాళ్ళందరినీ కూడా అని అర్జునుడు అన్నాడు. ఓ దేవదేవా నీకు నమస్కారం, నా యందు ప్రసన్నుడవు కావయ్యా. నీ ప్రవృత్తి నాకు తెలియడం లేదు, అసలు నీ స్వభావం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఈ భయంకరాకారం కల నువ్వు ఎవరివి అని అడిగాడు. కృష్ణుడుగా లేడు, ఇంకెవరుగా లేడు, అందుకని ఈ భయంకరాకారం గల నువ్వు ఎవరివి నాకు చెప్పు అని ఒక పెద్ద విహ్వలమైన కేక అర్జునుడు పెట్టాడు. పెద్దగా ఆయన అరిచినట్టు శ్రీకృష్ణుడిని అడిగాడు. అడిగితే ఇప్పుడు ఇలా జరుగుతోంది విశ్వరూపం. ఇందులో అవ్యక్త వ్యక్తాలు, సత్యాలు, భయంకరమైనవి అన్నీ ఉన్నాయి అని చెప్పి ఒక వ్యాసం శ్రీ అరవిందులు ముగించారు. ముగించి రెండవ వ్యాసం, అది మనం వచ్చే వారం చూద్దాము. విశ్వరూపుడికి, ఈ వరల్డ్ స్పిరిట్కి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్నారు. రెండు పక్షాలు ఉన్నాయి ఆయనకి. ఒకటి అనంత అక్షర సనాతన రూపం, పురాణం పురుషం సనాతనం అని మనకి పరమాత్మని గురించినటువంటి వర్ణన మనకు వస్తుంది. ఆయన సనాతనుడు, తర్వాత ఆయన అనంతుడు, శాశ్వతుడు, అటువంటి రూపం ఒకటి. అది ఇక రెండవది భయంకరమైనటువంటి లయింపచేసేటువంటి రూపం, అది ఒకటి. ద ఆస్పెక్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్, అది లయం చేసేటువంటి, సర్వాన్ని వినాశనం చేసేటువంటి ఆస్పెక్ట్ ఒకటి ఉన్నది. ఈ రెండు పక్షాలు దైవానివే. మృత్యువు దైవమే, బ్రహ్మ దైవమే. ఆయన సృష్టించి అంతటిని నడుపుతూ ఉంటే మృత్యువుగా అదే దైవం సంహారం చేసి ప్రపంచానికి ఆయన మేలు చేస్తున్నాడు. సంహారం కూడా మేలు చేయడానికే. మనం చంపటం, సంహారం మేలు చేయడానికి కాదు. మనం అజ్ఞానాన్ని స్థాపించడానికి మన హింస జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో. మానవుడు చేసే హింస తన అహాన్ని ఇంకా బలంగా స్థాపించుకోవడానికి హింస చేస్తాడు. ఇది మహాపాపం. కనుక మానవులు అజ్ఞానం నుంచి చేసేటువంటి హింస మహాపాపం. ఆ పాపం
దైవం దగ్గరికి మనని తీసుకెళ్ళదు. అది శ్రీకృష్ణుడు చెప్పాడు. దైవేచ్ఛ నుంచి వచ్చినటువంటి హింస ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం వచ్చింది. ఆ ప్రయోజనం ఏమిటంటే ఒక సుదీర్ఘమైనటువంటి అడుగు వైపుగా ప్రపంచాన్ని తీసుకుపోతోంది. ప్రపంచం ఇప్పుడున్నటువంటి స్టేజ్ నుంచి, ఈ దశ నుంచి నెక్స్ట్ దశకి వెళ్ళాలి. ఆ దశ ఉన్నతమైనటువంటి స్టేజ్ అది. అక్కడికి పోవడానికి ఏ విధంగానూ కూడా వీలు లేకుండా ఎన్నో నిరంకుశమైనటువంటి ఆసురీ శక్తులు ఎదుర్కొంటూ ఉంటాయి, పోనివ్వవు. అప్పుడు దైవం వాటిని తన హింసతోనే తీసేయాలి. తీసేస్తే కానీ ఈ ప్రపంచం ఆ తరువాత స్టేజ్కి వెళ్ళదు. ఇట్లా చేయడం కోసం దైవం హింస చేస్తాడు తప్ప మానవులని బాధ పెట్టడం కోసం, లేకపోతే మానవులందరినీ కూడా ఈ అజ్ఞానమైనటువంటి మానవులు ఎట్లా అజ్ఞానపు హింస చేస్తారో అట్లాంటి హింస కాదు దైవానిది. ఈ ప్రపంచాన్ని ఇంకొక అడుగుకి పైకి తీసుకువెళ్ళడానికి అడ్డుపడేటువంటి నిరంకుశ శత్రుశక్తులన్నిటినీ తీసేయడానికి హింస తప్ప ఇంకొక మార్గం లేదు. పరిణామంలో, ఇవల్యూషన్లో హింస తప్ప ఇంకో మార్గం లేదు, ఆయన చేసే హింస. అందుకని దైవానికి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ ఆస్పెక్ట్స్ రెండు కూడా, ఒకటి ఆయన సనాతనమైనటువంటి రూపం, రక్షించే రూపం. రెండోది ఆస్పెక్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్, విధ్వంసక పక్షం కూడా ఒకటి ఉంది. ఈ రెండింటితో దైవం నడుపుతున్నాడు. ఇది కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అని శ్రీకృష్ణుడు చెప్పింది. ఈ విధ్వంసక రూపంగా నేను ఇప్పుడు ఉన్నాను అని చెప్తున్నాడు. దానిని శ్రీ అరవిందులు ఒక వ్యాసం రాశారు. ఇది భారతీయ ఆధ్యాత్మిక దృష్టి ఇందులో ఉంది. తర్వాత ఈ విశ్వరూపంలో ఉండేటువంటి తత్వచింతన ఏమిటి, ఏ తత్వం చెప్పడానికి విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణుడు, ఈ రెండు ప్రముఖమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది మనం వచ్చే వారం